అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 3వ తేదీన 2వ కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించండి. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే 2వ కార్తీక సోమవారం పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నవంబర్ 3వ తేదీన 2వ కార్తీక సోమవారం వచ్చింది. ఈ రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివుడిని స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే తలస్నానం చేయాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి. ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి. ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది. ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి. కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి. జాజి పువ్వులు, మల్లె పువ్వులు, శంకు పుష్పాలు, చామంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితోనే దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ముందుగా దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ 2వ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేల దీపం అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. 2వ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ నారికేల దీపాన్ని నేలపైన వెలిగించకూడదు. ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ 2వ కార్తీక సోమవారం నాడు నారికేల దీపాన్ని వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి. ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. మీ పూజ గది ముందు కూర్చుని ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించండి.
తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్య పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపై నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ 2వ కార్తీక సోమవారం నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. శివాలయంలో వెలిగించే దీపాలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది. లేదా తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి. ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు. కాబట్టి ఆవు పాలతో కానీ గంగా జలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి. అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేసి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి. శివాలయంలో శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఈ కార్తీక సోమవారం నాడు ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది. దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్య పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి. శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి. దీన్ని దీపదానం అని అంటారు. ఇక బిల్వ దళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. ఒక్క బిల్వ దళాన్ని శివునికి సమర్పించినా సరే 1,000,000 జన్మల పాపాలన్నీ నశించిపోతాయట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా ఈ 2వ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.